400 ఎకరాలు. సాధారణంగా అయితే 7,257 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ మహానగరంలో అది చాలా చిన్న విషయం. అయితే అందులో ఉన్న జీవ వైవిధ్యం, భూమి వివాదం ఇప్పుడు అసాధారణ వివాదానికి దారితీసింది. ఆ 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవే అని హెచ్సియు స్టూడెంట్స్ అంటుంటే, కాదు అది పక్కా గవర్నమెంట్ ల్యాండ్ అని రికార్డులు చూపిస్తుంది సర్కార్. ఇక ఆ భూమిలో చెట్లు, వివిధ జీవరాశులు ఉండటంతో జంతు ప్రేమికులు, పర్యావరణవేత్తలు సైతం ఆ భూమిని కాంక్రీట్ జంగిల్గా మార్చవద్దని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. అయితే ఐటీ కంపెనీల ఏర్పాటు చేస్తాం, అభివృద్ధిని చేస్తాం అంటూ అంతర్జాతీయ ప్రాజెక్టుల కోసం 400 ఎకరాలని టీజీఐఐసికి తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. అప్పటి నుంచి విద్యార్థుల పోరుబాట, దానికి రాజకీయ పార్టీల అండ, అదే సమయంలో ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్లడంతో ఈ విషయం హైకోర్టుకు, చివరికి కేంద్రం వరకు వెళ్ళింది. అయినా వివాదం ముదురుతుంది, ఆందోళనలు పెరుగుతున్నాయి తప్ప సమస్య పరిష్కారం కావడం లేదు. అసలు ఏంటి సమస్య అంటే, ఒక్క భూ వివాదం మాత్రమే కాదు, అంతర్లీనంగా చూస్తే ప్రతి ఒక్కటి ఒక సమస్య. పచ్చని చెట్ల నరికివేస్తే తప్ప అభివృద్ధికి భూములు కేటాయించలేమా? భూములు అమ్మకపోతే అభివృద్ధిని చేయలేమా? అసలు ఆ భూములు ఎవరివి? ఎవరికి అధికారం ఉంది? ఇలా ఎన్నో చిక్కుముడులు ఒకదానికొకటి ఉన్నాయి. ప్రభుత్వం పరిశ్రమలకు, కంపెనీలకి భూములు ఇవ్వడం ఈరోజు కొత్త ఏమీ కాదు, ఏనాటి నుంచో ఉంది. అయితే గత 25-30 ఏళ్లుగా ఇది కొంచెం ఎక్కువ అవుతుంది. ప్రతి ప్రభుత్వం కూడా భూములు అమ్మి సొమ్ము చేసుకోవడం, పరిశ్రమలకి పచ్చని నేలని ఇవ్వడం ఆనవాయితీగా మారింది. అయితే ఇప్పుడు ఇస్తున్న భూమి మహానగరం మధ్యలో పచ్చని చెట్లతో పరిడే వెళ్ళడం, ఎన్నో జీవరాశులకు ఆవాసంగా ఉండడం, మానవాళికి ఆక్సిజన్ అందించే మన బతుకులకు సంజీవినిగా పనిచేసేలా ఉండడం, దానికి తోడు కొన్ని దశాబ్దాలుగా కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఉత్తమ బోధన అందించే విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండటం వివాదానికి, నిరసనలకు కారణమవుతుంది. ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలి, అదే సమయంలో ప్రకృతి వనరులని కాపాడుకోవాలి. 400 ఎకరాల భూమిని, అది ముఖ్యంగా పచ్చని చెట్లతో, జీవరాశులతో నిండి ఉన్న ప్రాంతం రూపురేఖలు మారుస్తూ అడవి లాంటి ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్గా మారుస్తున్నప్పుడు అందరికీ ఆమోదయోగ్యమైన దిశగా అడుగులు పడాలి. అలా కాకుండా ఏకపక్షంగా ఎవరికి వారే మేము చెప్పిందే జరగాలనుకుంటే వివాదాలు పరిష్కారం కావు. పచ్చని చెట్లు కొట్టేయవద్దని, అందులో ఉన్న చెరువులు నాశనం చేయొద్దని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. అయితే 400 ఎకరాల స్థలం ప్రభుత్వానిదే అని రేవంత్ సర్కార్ అంటుంది. ఆ భూమితో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేదని కూడా చెబుతుంది. అంతేకాక అభివృద్ధికి ఇచ్చిన భూముల్లో చెరువులు లేవని కూడా ప్రభుత్వం తేల్చి చెప్పింది. అదే సమయంలో అక్కడ ఏ జంతువులు లేవని, గుంటనక్కలు మాత్రమే ఉన్నాయని సీఎం అనడం వివాదానికి దారితీస్తుంది. వాస్తవానికి మహానగరంలో భూముల రేట్లు పెరిగాక భూ బకాసారులు పెరిగారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు భూదందాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆ కోణంలో సీఎం వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. అయితే ముఖ్య విషయం, జీవ వైవిధ్యానికి ప్రతీకగా చెప్పబడుతున్న ప్రాంతంలో విధ్వంసం జరుగుతుందనేది మేధావుల ఆవేదన. కొన్ని వేల వృక్షాలు, జంతువులు, పక్షులు, కీటకాలకు ఆవాసమైన 400 ఎకరాల భూమిని కట్టడాలుగా మారిస్తే జీవ వైవిధ్యత దెబ్బతింటుందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సహజ సిద్ధంగా ఏర్పడిన అడవిని కోల్పోతే నగరం నరకంగా మారుతుందని అంటున్నారు. అందులో ఉన్న వాటికి ఎలాంటి నష్టం తలపెట్టినా అది చట్టరీత్యా నేరమని కూడా గుర్తు చేశారు. ఇక కంచెగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి చట్టపరంగా తెలంగాణ ప్రభుత్వానిదే కావచ్చని, అయితే అది నైతికంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానిదే అని ప్రముఖ సామాజికవేత్త ఆచార్య హరగోపాల్ వ్యాఖ్యానించారు. కంచెగచ్చిబౌలి భూముల వేలానికి వ్యతిరేకంగా సుమారు 1,20,000 మంది ఆన్లైన్ పిటిషన్లో సంతకాలు చేసినట్టు సేవ్ సిటీ ఫారెస్ట్ ప్రతినిధి శశి తెలిపారు. ఇక ఈ వివాదంపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. ఓ పక్క ఉద్యమంలో విద్యార్థులు, రాజకీయ పార్టీలు, పర్యావరణవేత్తలు పోరాడుతున్న 400 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రుల బృందం కూడా తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. అందులో తమ స్వార్థం కానీ, సీఎం స్వార్థం కానీ ఏమీ లేదని అంటున్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 1 ఇంచు భూమిని కూడా ప్రభుత్వం కబ్జా చేయలేదని మరో మంత్రి శ్రీధరబాబు అన్నారు. అక్కడున్న నేచురల్ రాక్ ఫార్మేషన్స్, సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి వనరులకు ఎలాంటి ఆపద లేదని అన్నారు. ఇక హెచ్సియూలో చెట్లు పెరిగితే అడవి అయిపోతుందా? 20 సంవత్సరాల నుంచి పడావుగా ఉన్న భూమిలో చెట్లు పెరుగుతాయి కదా అని
మంత్రి జూపల్లి తెలిపారు. ఇలా ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తుంది. అయితే పడావు పడ్డ తెలంగాణలో పచ్చని సిరులు పండిస్తున్నామని చెబుతూ పచ్చని చెట్లతో కూడిన ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చడం ఏంటి అనే దానిపైనే నేడు జరుగుతున్న పోరాటం. అలాగే తమ భూములను తమకే ఉంచాలనేది విద్యార్థుల డిమాండ్. ఇదే సమయంలో జీవ వైవిధ్యాన్ని పణంగా పెట్టి అభివృద్ధి చేయడం విధ్వంసం అని ప్రముఖులు సైతం పోరాటం చేస్తున్నారు. వాస్తవానికి భూమిపై విభిన్న జీవుల మనుగడకు జీవ వైవిధ్యం అత్యంత అవసరం. అయితే మన ఆధునిక జీవన శైలి, పర్యావరణ కాలుష్యంతో జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ప్రకృతి ఒక లెక్క ప్రకారం మనల్ని బతకమని చెప్పింది. సృష్టిలోని జీవరాశుల్లో ఏ ఒక్కటి అధికం కాదు, తక్కువ కాదు. కానీ మనిషి ఆశ, ప్రభుత్వాల ఓటు బ్యాంక్ రాజకీయాలు, అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తుంది. వాస్తవానికి ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. కానీ గత కొన్ని దశాబ్దాలలోనే సగానికి పైగా అడవులు, నీటి వనరులు కనుమరుగైపోయాయి. పచ్చగా బయళ్లను మన ఆడంబరాల కోసం వాటి సహజత్వాన్ని కోల్పోయేలా చేశాం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనేది కొందరి ఆందోళన. అందుకే ఈ వివాదంపై కేంద్రం వరకు ఫిర్యాదులు వెళ్ళాయి. హైకోర్టులో వ్యాజ్యాలు వేశాయి. హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం విద్యార్థులు కలిగిన ప్రభుత్వం ముందుకు వెళ్లడంతో పోరాటం కొనసాగుతూనే ఉంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వాస్తవ నివేదిక కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయడంతో తాత్కాలికంగా కొంత బ్రేక్ పడుతుందేమో. అయితే ఈ విషయంపై, దీనికి అనుబంధంగా ఉన్న విషయాలపై సుదీర్ఘ చర్చలు జరగాలి. వ్యవస్థలో, ప్రజల్లోనూ చర్చ జరగాలి. ఎందుకంటే మనిషి మహా ఆకలి అన్నిటినీ కబళించేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ మహానగరం కాంక్రీట్ జంగిల్గా మారింది. స్వచ్ఛమైన గాలి దొరకడం గగనమైపోతుంది. ఇప్పటికే నీటితో సహా అన్నీ కొంటున్న మనం గాలిని కూడా కొనాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండే దిశగా చర్యలు సాగాలి. ప్రభుత్వం అభివృద్ధి చేయాలి. అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. భవిష్యత్ తరాలకి భరోసా ఇచ్చేలా ఉండాలి. విజన్ ఉండాలి. అది ప్రకృతిని విధ్వంసం చేసేలా ఉండకూడదు. గత ప్రభుత్వాలైనా, ప్రస్తుత ప్రభుత్వం అయినా, రాబోయే ప్రభుత్వాలైనా ప్రకృతికి హాని చేయని రీతిలో అభివృద్ధి చేయాలి. అలాగే ప్రజలు బాధ్యత తీసుకోవాలి. చెట్లు నరికేస్తే ఎలా బ్రతకాలి అని ప్రశ్నించేవారు మన ఇంట్లో ఎందుకు మొక్కలు పెంచడం లేదు? మొక్కలు పెంచాలి. పర్యావరణ హితంలో మనం సైతం అంటూ ముందుకు సాగాలి. అప్పుడే జీవ వైవిధ్యాన్ని కాపాడగలం. భవిష్యత్ తరాలకి భరోసా ఇవ్వగలం. ఇక ఈ భూమిపై అరుదైన జీవరాశి ఉందా? మనం విధ్వంసం చేస్తున్నామా లేదా పరిశోధించి ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్న వారిపైన ఉంది. మరో ఉద్యమం అంటూ ముందుకు సాగినప్పుడు, అభివృద్ధి అనే అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు రెండు పక్షాలు నిజాలు తేల్చి సామరస్యంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.